హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సంతోష్ని. ఈరోజు ఈ వీడియోలో రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతంలోని 3వ అధ్యాయం. ఇది శ్రీ స్కాందాపురాణే రేవాకాండే రమా సత్యనారాయణ వ్రతకథాయాం అనాసత్యం ప్రవక్ష్యామి ములాచోర్గా ముఖో నామానుపచ్చా మహీపతి భగవద్బంధులారా. పూర్వకాలం లోపల ఉల్కాముకుడి మహారాజు ప్రజలను కన్న తండ్రి వలె చూస్తూ రాజ్యపాలన చేయుచుండ సాగినట. రాజు భార్య కూడా చాలా సౌందర్యవతి, మంచి గుణములు కలది. ఆ దంపతులు ఒక రోజు నాడు నదీ తీరము లోపల సత్యనారాయణ వ్రతం జరుపుచుండ సాగినట. అలా వ్రతం జరుపుతున్న సమయం లోపల అదే తీరం వెంబడి పడవ పైన సాధువనేటువంటి షావుకారి ధనముతో పడవను నింపుకొని వ్యాపారానికి వెళ్తున్న వాడి రాజు చేస్తున్నది చూచి పడవను ఒడ్డులకు పట్టించి మహారాజుకు వద్దకు వెళ్ళి కథ అయ్యేంత వరకు ఉండి తీర్థప్రసాదం తీసుకొని వారి దగ్గరే భోజనం చేసి, అయా మహారాజా, మీరు వ్రతం చేస్తున్నారు కదా, దయచేసి నాకు తెలియజెప్పండి అని వేడుకున్న వాయినట. అంత మహారాజు, నాయన, నాకు సంతానం కలగలేదు. ఒక బ్రాహ్మణుడు తెలియజెప్పగా సత్యనారాయణ స్వామికి నమస్కారం చేశాము, సంతానం కలిగింది గనక వ్రతం చేస్తున్నామని తెలియజెప్పిన వాయినట. అంతా ఆ యొక్క సాధు అనే షావుకారి, అయ్యా, మాకు కూడా వివాహమై 12 సంవత్సరాలు గడిచింది, ఇప్పటి వరకు సంతాన ఫలం లేదు. దయచేసి వ్రతం ఎలా చేయాలనో చెప్తే మేము కూడా ఆచరిస్తామని చెప్పి అన్ని విషయాలు తెలుసుకొని వ్యాపారానికి వెళ్ళిపోయి వ్యాపారం పూర్తయిన తర్వాత ఇంటికి చేరుకొని అతని భార్య పేరు లీలావతి, ఆమెకు చెప్పి ఆమె వింటూ ఉండగా, స్వామి సత్యనారాయణ ప్రభో, మాకు గనక సంతానం కలిగితే తప్పకుండా వ్రతం చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసిన వాయిందట. ఆ తదుపరి కొద్ది కాలానికి భగవత్ అనుగ్రహంతో ఆ యొక్క లీలావతి గర్భవతి అయి 10వ మాసం లోపల ఒక చక్కని కుమార్తె నిగరను. ఆ యొక్క అమ్మాయికి జాత కర్మానుసారంగా కళావతి అని చెప్పి నామకరణం జరిపిన వాయిందట. అలా నామకరణం జరిపే రోజు నాడు షావుకారి భార్య, నాథ, మనకు సంతానం కలిగింది కదా, వ్రతము చేద్దామని గుర్తు చేయగా అప్పుడు ఆ యొక్క షావుకారికి వ్యాపారానికి వెళ్ళిపోయే తొందరలో ఉన్నవాడు గనక, దేవి, ఇప్పుడు నాకు సమయం లేదు, ముందు ముందు చేద్దామని చెప్పి ఏదో చెప్పి బయటికి వెళ్ళిపోయిన వాయిందట. ఆ తదుపరి కొద్ది రోజుల వరకు అష్టవర్షే ద్వవేత్కన్య 8 సంవత్సరాల వయసు వచ్చిన సమయం లోపల వివాహం చేద్దామని చెప్పనుకొని ఒక సేవకుని పిలిచి ఆ యొక్క అమ్మాయికి తగిన సంబంధం వెతికిరమ్మని పంపగా పక్కనే ఉన్నటువంటి కాంచనపురమనే వెళ్ళి ఒక అందమైన యోగ్యమైన వైశ్యకుమారిని చూసి వచ్చినప్పుడు ఆ యొక్క పిల్లవాన్ని చూచి తన కుమార్తెకు అన్ని విధములుగా తగినవాడుగా ఉండటం వలన తమ కుమార్తెనిచ్చి మహావైభవంగా వివాహం జరిపించిన వాయిందట. పాపం ఆ షావుకారి దంపతులు కుమార్తెకు వివాహమైన ఆనంద సమయం లోపల సత్యనారాయణ స్వామిని గాని వ్రతాన్ని గాని పూర్తిగా మర్చిపోయిన వారేట. ఎప్పుడైతే వ్రతము చేస్తానని చెప్పి పూర్తిగా మర్చిపోయాడో స్వామివారికి కాస్త ఆగ్రహం కలిగి నీకు దుఃఖము కలుగుగా కానీ శపించిన వాయిందట. తదుపరి కొద్ది రోజులకు అల్లుడు మామ ఇద్దరు కూడా వ్యాపారం కోసం అన్నట్టుగా ఇంట్లో ధనాన్ని మొత్తం సంచుల్లో మూటలు కట్టుకొని వ్యాపారానికి వెళ్ళిపోయిన సమయం లోపల ఒకరోజు రత్నసానుపురం అనే గ్రామానికి వెళ్ళి సాయంకాలం ఒక చెట్టు కింద విశ్రాంతి పొందుతున్న సమయం లోపల ఒక 2 దొంగలు రాజుగారింట్లో ధనమంతా సంచుల్లో మూటలు కట్టుకొని వెనుక నుంచి రాజభట్లు పరిగెత్తుకుంటూ రాగా 2 షావుకారుల వద్దకు వచ్చి సంచులు అక్కడ పడివేసి అక్కడనే మాయమైపోయేదట. విడమ రాజభట్లు వచ్చి చూడగా అక్కడ ధనము సంచులు ఉన్నాయి గనక వారే దొంగలచ్చే పనుకొని వారిని పట్టి మహారాజు వద్దకు తీసుకొని వెళ్ళి, మహారాజా, ధనము దొరికింది, దొంగలు దొరికారు, విచారించి శిక్ష వేయమనగా భగవంతుని మాయ ఉన్నది కనుక ఏమి విచారించకనే వారిని తీసుకొని వెళ్ళి కారాగారుల బంధిపుడని చెప్పి ఆజ్ఞాపించిన వాయినట. మాకు ఆ షావుకారులు ఎంత ప్రార్థించినా కూడా వారి మాట విని వారు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఇంట్లో కూడా దొంగలు పడి ఉన్నదంతయు దోసుకొని పేరి పాపం లీలావతి కళావతి రోజు ఒకరింట్లో పని చేసుకుంటూ వచ్చిన సొమ్ము భుజిస్తూ కాలం గడుపుతుంది సాగిరట. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఒకరోజు కళావతి పని కోసం అంటూ వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరుకుందట. అప్పుడు తల్లి కోపంతో, అమ్మా కళావతి, ఇంత రాత్రి అయింది ఎక్కడ అని చెప్పడగా, అమ్మ, నా యందు ఏ దోషము లేదు, ఈ రోజు నాడు ఒక బ్రాహ్మణ ఇంట్లో కూడా వ్రతం జరిగిందని చెప్పి కొంచెం ప్రసాదం తల్లికి కూడా ఇచ్చిందట. ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి వారి మాట వినదో మరునాడు ఉదయం నిద్ర లేచి కృత్యములు నెరవేర్చుకొని తను శక్త్యానుసారంగా వ్రతాన్ని చేసి స్వామికి నమస్కరించి, దేవా సత్యనారాయణ స్వామి,
నా భర్త అల్లుడు గనక సుఖంగా ఇంటికి వస్తే మళ్ళీ వ్రతము చేస్తారని చెప్పి స్వామికి నమస్కరించిందట. ఎప్పుడైతే వ్రతము చేసిందో స్వామికి సంతోషం కలిగి ఆ రోజు రాత్రికి మహారాజు కల్లో గడవడి, మహారాజా, నీ కారాగారము లోపల 2 షావుకారులు అన్యాయంగా బంధించున్నారు. రేపు ఉదయమే వారిని విడిచిపెట్టుము, దేనితో నీవు సర్వనాశనమైనవ చెప్పని ఆజ్ఞాపించిన వాడినట. అంత మహారాజు ఉదయం నిద్ర లేచి సభ చేసి తనకు వచ్చిన కళ సభలోని వారందరికీ చెప్పి 2 షావుకారులను కూడా బంధ విముక్తులను చేసి క్షురకర్మ చేయించి కట్టుకోవటానికి నూతన వస్త్రాలు ఇచ్చి కడుపు నిండా భోజనం పెట్టి తాను తీసుకున్నప్పుడు వారి సొమ్ము 1,00,000 వరహాలుంటే 2,00,000 వరహాలు ఇచ్చి ఇక మీరు సుఖంగా ఇంటికి పోవచ్చునని చెప్పనగా 2 షావుకారులు కూడా మహారాజుకు నమస్కరించి ఇంటికి ప్రయాణమైందటం. ఇది శ్రీ స్కాందాపురాణే రేవాకాండే సత్యనారాయణ వ్రత కథాయాం తృతీయోధ్యాయ సమాప్తః. శ్రీ రమా సత్యనారాయణ భగవానికి, శ్రీ రమా సత్యనారాయణ స్వామికి అక్షతాపుష్పాన్ సమర్పయామి, నారికేల ఫలం సమర్పయామి. సమ్రాజంచ విరాజంచ విశ్రేయాసనో గృహే లక్ష్మీరాష్ట్రశ్రయాముఖేతయ మాసకం సుధామసి మంగళ నీరాజన నమస్కారాన్ని సమర్పయామి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.